అగ్ని పరీక్షలో ఇలాంటి వాళ్ళని సెలెక్ట్ చేస్తారా? బిగ్ బాస్ ఇలాంటి స్టోరీస్ని కూడా ఎంకరేజ్ చేస్తుందా? అగ్ని పరీక్ష సీజన్ 2 థర్డ్ ఎపిసోడ్లో చాలా మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయి. అన్ని ఎమోషన్స్తోనే కూడుకుని బిగ్ బాస్లో సెలెక్ట్ అవ్వడం కోసం ఏదైనా చేసేద్దాం అన్నట్టుగానే ఉందన్నమాట. చాలా వరకు అందరూ ఆంధ్ర సైడ్ నుంచి వచ్చిన కంటెస్టెంట్స్ ఉన్నారు. ఒక్కొక్కరి గురించి తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ GNK. థర్డ్ ఎపిసోడ్లో వచ్చిన ఫస్ట్ కంటెస్టెంట్స్ శివసృష్టి. ఈమె వైజాగ్ నుంచి వచ్చారు. తను ఒక ర్యాంప్ మోడల్. ఆ స్టేజ్ వరకు వెళ్ళడానికి ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారో ఈ ఎపిసోడ్లో మీకే అర్థమవుతుంది. ఆమె చెప్తారు ఆమె స్టోరీస్ అన్నీ. నాకైతే తను చూడడానికి చాలా ఫార్ష్గా బార్బీగర్లా ఉంది. ఈమెకేం కష్టాలు ఉంటాయి అన్నట్టు అనిపించింది. బట్ ఆమె స్టోరీస్ విన్నాక అర్థమైంది, ఓకే తెలుగు స్టేట్స్లో పుట్టిన ఒక తెలుగు అమ్మాయి ర్యాంప్ మోడల్గా ఎదిగింది అంటే తను ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉంటుందో నాకు చాలా అర్థమైంది. ఇలాంటి వాళ్ళు అగ్ని పరీక్షకి సెలెక్ట్ అయ్యి బిగ్ బాస్కి వెళ్తే ఏం యూజ్ ఉంటుందని అనుకోవచ్చు. బట్ జెన్జీ జనరేషన్లో ఉన్నప్పుడు కూడా గర్ల్స్కి చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. బట్ ఇలాంటి ఒక క్యారెక్టర్ బయటకు వస్తే చాలామందికి ఇన్స్పైరింగ్గా అనిపించి చాలామంది ఇన్స్పైర్ అయ్యి తమ డ్రీమ్స్ వైపు వెళ్ళడానికి చాలా బాగుంటుందని నాకైతే అనిపించింది. సో నేను 2 గ్రీన్స్తో 50% సెలెక్ట్ అయ్యి బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 నెక్స్ట్ రౌండ్కి వెళ్ళారు. సో అది నాకు చాలా బాగా అనిపించింది. ఈమె తర్వాత అయ్యప్ప సాధు అని ఒక ఆయన వచ్చారు. ఆయన భీమవరం నుంచి వచ్చారు. బేసికల్గా ఈయన ఒక పూజారి. ఏంది ఇట్లా చెప్తున్నారు అనుకోవద్దు, ఎందుకంటే ఆయన ఒక పూజారి. తను డ్రీమ్ కోసం, తన ఫ్యాషన్ కోసం జనాలు ఏమనుకుంటే నాకేంటి అనుకుని తిను ఈ స్టేజ్ మీదకి వచ్చారు. తనకి యాక్టింగ్ అవ్వాలన్నా, మోడల్ అవ్వాలన్నా చాలా ఇంట్రెస్ట్. బట్ తను వృత్తిరీత్యా పౌరోహిత్యం, అంత గొప్ప వృత్తిని కూడా ఆయన పక్కన పెట్టి తన ఫ్యాషన్ వైపు వెళ్ళాలనుకోవడంలో ఉన్న కసి ఆయనలో కనిపిస్తుంది. ఏంటి ప్రతి ఒక్కరికి ఇట్లానే ఉంటుందంటే కాదు, పౌరోహిత్యం వదులుకొని తన పౌరోహిత్యానికి క్వైట్ ఆపోజిట్లో ఉన్న ఒక వృత్తిని ఎంచుకోవడం అనేది ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేసి వచ్చి ఉంటారు అనిపించింది. ఈరోజు వచ్చిన ప్రతి క్యారెక్టర్లో కూడా కసి, నా డ్రీమ్స్ని ఫుల్ చేసుకోవాలన్న కసి చాలా కనిపించింది. బట్ ఏంటంటే తను ఎంటర్టైన్ చేశారు. బట్ జడ్జెస్ ఇంప్రెస్ అవ్వలేకపోయారు. సో తనని సెలెక్ట్ చేయలేదు. తను నిరాశగానే వెనక్కి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. సో తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ పర్సన్ వచ్చారు, అపర్ణ తన పేరు. తను కూడా వైజాగ్ నుంచి వచ్చారు. ఈమె ఏంటంటే తన జర్నీ టువర్డ్స్ అంత కష్టాలతోనే ఉంటుంది. ఏంటంటే తను ఫాదర్ లేరు, బ్రదర్ లేరు, ఎవరు సపోర్ట్ లేరు. అలాంటి సిచ్యువేషన్లో తను డిఫెన్స్కి వెళ్ళాలనుకుని తనకి ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల వెళ్ళలేక అయినా సరే తను పట్టు వదలకుండా తనలాంటి వాళ్ళని తయారు చేసి వాళ్ళని డిఫెన్స్కి పంపించాలి అన్న ఒక ఇదిలో తను వచ్చారు. బట్ ఏంటంటే ఎవరికైనా ఉంటుంది, నేను ఫేమ్ సాధించాలి, షార్ట్కట్లో ఎదగాలి అండి. షార్ట్కట్ అనేది ఏమీ పెద్ద ప్రాబ్లం కాదు. తను ఫేమ్ సాధించి తను కూడా ఇంకా బెటర్ చేయాలని అనుకున్నారు. దానికి ఒక దగ్గర మార్గం చూసుకున్నారు. బిగ్ బాస్ ప్లాట్ఫామ్ తనకు చాలా ఈజీగా ఉంటుందని చెప్పి ట్రై చేశారు. ట్రై చేయడంలో తప్పలేదు. తన స్టోరీలో జెన్యూనిటీ, ప్యూరిటీ ఉంది. కాకపోతే ఎక్కడో జడ్జెస్ని ఇంప్రెస్ చేయడంలో తనకు కసి కనిపించలేదు. సో తను ఎమోషనల్ అయిపోయి స్టేజ్ మీద ఏడ్ చేశారు. కానీ తను స్ట్రాంగ్గా నిలబడి ఉండి జడ్జెస్ని ఇంకొంచెం గట్టిగా ఇంప్రెస్ చేస్తుండి ఒక్క గ్రీన్ తీసుకుని తన ఫిజికల్ స్టామినాతో బిగ్ బాస్కి వెళ్ళే అవకాశం ఉండేదేమో అని నాకు అనిపించింది. బట్ ఏం చేస్తాం, తను ఎంత కసిగా ఉన్నా కూడా తను స్టేజ్ మీద ఇంప్రెస్ చేయలేకపోయారు. ఎందుకంటే డిఫెన్స్కి వెళ్ళాలనుకున్న కసి వీళ్ళని డిఫెండ్ చేయడంలో కనిపించలేదు. సో దానివల్ల ఆమె సెలెక్ట్ అవ్వలేదు. చాలా బాధ అనిపించింది తను అలా ఏడుస్తూ స్టేజ్ దిగి వెళ్తుంటే. సో ఆమె తర్వాత రామకృష్ణ అని ఒక ఆయన వచ్చారు. ఆయన శ్రీకాకుళం నుంచి. ఈయన ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా చాలా బిగ్ జడ్జెస్ని ఇంప్రెస్ చేయడం చాలా ట్రై చేశారు. దీనికి ఒక నవరసాలు అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. సో ఆ యూట్యూబ్ ఛానల్లో ఏదైతే చేస్తున్నారో అదే చేయాలని చెప్పారు జడ్జెస్. బట్ తను ఒక ఏమంటారు లవ్ ఫెయిల్యూర్కి మోటివేటర్గా ఉంటాను అని చెప్పేసి, బట్ అందులో ఆయన ఫెయిల్ అయ్యారు. నవదీప్ గారితో చేసిన ఒక చిన్న టాస్క్లో ఫెయిల్ అయ్యారు. బట్ చివరికి ఏదో రకంగా ఎలాగో అలా చేసి జడ్జెస్ని ఇంప్రెస్ చేసి అభిజిత్ గారు ఇచ్చిన గ్రీన్ సిగ్నల్తో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళారు. బట్ తిను చాలా టాలెంటెడ్ అనే ఉంది. ఈ స్టేజ్లో కొంచెం స్టేజ్ ఫియర్ వల్ల లేదంటే వేరే టెన్షన్స్ వల్ల తను ఎంబారస్ ఫీల్ అయ్యి చేయలేకపోయాడు అనిపించింది.
బట్ దీనికి ఛాన్స్ ఇస్తే ప్రూవ్ చేసుకుంటాడు అని అనిపించింది. సో డెఫినెట్గా దీనికి ఛాన్స్ అయితే వచ్చింది. తిను కూడా హౌస్లోకి వెళ్ళే క్యాపబిలిటీ ఉంది, ఫిజికల్ స్టామినాలో కూడా చాలా గట్టిగా ఉన్నారు. సో అది బాగా అనిపించింది. సో వీళ్ళందరిది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు నేను చెప్పబోయేది ఇంకొక ఎత్తు. అసలు ఈమె గురించి మొత్తం ఇది అంతా వీడియో చేయాలనుకున్నాను, బట్ ఈమె గురించి మళ్ళీ వీడియో కూడా చేస్తాను కంపల్సరీ. ఆమె రాజకుమారి ఫ్రమ్ రాజానగరం. ఈమె తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చారు. నిజంగా అసలు ఇలాంటి ఒక పర్సన్ని అగ్ని పరీక్షలో చూస్తానని నేనైతే అనుకోలేదు. టువర్డ్స్ తన జర్నీలో ఎక్కడ తను హ్యాపీగా ఫీల్ అయ్యి అబ్బా అనుకున్న ఒక్క మూమెంట్ కూడా లేదు. అసలు ఈమె జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, దేవుడి మీద ఎంత కోపం వస్తుంది అంటే ఇలాంటి జర్నీస్ని కూడా రాస్తాడా అనిపిస్తుంది. తనకి మ్యారేజ్ అవుతుంది, ఆయన వదిలేస్తాడు, మళ్ళీ రెండోసారి మ్యారేజ్ చేస్తారు. అసలు ఏమీ తెలియని వయసులో, అసలు పెళ్ళి అంటే తెలియని వయసులో పెళ్లి చేశారు, రెండో పెళ్ళి. అసలు ఆయన కూడా సరిగా లేడు, తాను కళ్ళు మూస్తెరిచేలాగా 3 పిల్లలు, ఉండడానికి ఇల్లు లేదు, సరిగా చూసుకునే భర్త లేడు. అలాంటి సిచ్యువేషన్లో తిను ఆడతా పాడతా నేర్చుకున్న ఏదైతే కుట్టు మిషన్ వర్క్ ఉందో దాని మీద జీవనం సాగిస్తూ తన హౌస్ని బిల్డ్ చేసుకోవాలన్న సంకల్పంతో తను పిల్లల్ని చదివించుకోవాలి, చాలా మోటివేషన్స్ ఇవన్నీ ఇట్లా ఉండగా తనకు ఒక మేజర్ యాక్సిడెంట్ జరిగి ఆల్మోస్ట్ తన లైఫ్ని కోల్పోయే సిచ్యువేషన్ నుంచి, తను ప్రేమగా చూసుకున్న పిల్లలు దగ్గర రావడానికి భయపడుతున్న సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు అందరూ షబాష్ అనిపించుకునేలా బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చారు. తను మాట్లాడుతున్నప్పుడు తన మాటల్లో ఉన్న బెదురు, భయం ఇవేమీ కనబడలే ఎవరికి. అంత ఒక కసి అనమాట. నేను ఏదన్నా చేయాలి, నాకు ఎవరితోని సంబంధం లేదు, నా కష్టంతో నేను బతుకుతున్నా భయ్, ఎవరితో నాకు పని లేదు, ఈవెన్ ఆడు నా భర్త అయినా సరే అన్నట్టుగా తన జర్నీని బిగ్ బాస్ స్టేజ్ మీద, ఈ అగ్ని పరీక్ష స్టేజ్ మీద చెప్పడం చాలా ఇన్స్పైరింగ్ స్టోరీ. ఇలాంటి వాళ్ళు వెళ్ళాలి. ఈవెన్ జడ్జెస్ కూడా కంట తడి పెట్టుకునేంత రేంజ్లో ఉంది ఈమె జర్నీ. అసలు నాకే చెప్తుంటే ఏదోలా అనిపించింది. బట్ ఇలాంటి స్టోరీస్ బయటకు వెళ్ళాలి, ఇలాంటి స్టోరీస్ ఈ ప్లాట్ఫామ్ మీదకి రావాలి. నేను అదే అనుకుంటున్నా, ఇలాంటి స్టోరీస్ని కూడా ఎంకరేజ్ చేస్తారా, ఇలాంటి వాళ్ళని కూడా సెలెక్ట్ చేస్తారా అనిపించింది నాకు ఈరోజు ఈ ఎపిసోడ్లో. టువర్డ్స్ దిస్ ఎపిసోడ్ అంతా ఒక ఎత్తు అయితే, రాజకుమారి గారి ఆ చిన్న పార్ట్ అయితే ఉంది ఈ ఎపిసోడ్లో, అదైతే వేరే లెవెల్ అనమాట. ఎపిసోడ్ కంపల్సరీ చూడండి, ఈమె గురించైనా చూడండి. ఈమె నిజంగా నెక్స్ట్ లెవెల్, రాసి పెట్టుకోండి. ఈమె బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెడతారు అండ్ చాలామందికి ఇన్స్పైరింగ్గా కూడా ఉంటారు. ఇలాంటి స్టోరీస్ బయటికి వెళ్ళాలి. మళ్ళీ చెప్తున్నా, ఈమె ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్లో ఉంటారు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, వెంకీ వైబ్ అని ఒక ఆయన వచ్చారు. ఈయన ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు. ఈయన చాలా అనుకుంటారు అందరూ చూసినప్పుడు, చాలా చిల్లరగా ఏంటి ఇలా తుంటరి పనులు చేస్తున్నాడని. కానీ ఆ తుంటరి పనుల వెనకాల ఆయన ఈ బిగ్ బాస్ ప్లాట్ఫామ్కి సెలెక్ట్ అవ్వాలి అన్న కసి కోసం ఏదైనా చేయొచ్చు అని చాలా బాధేసింది. అందరూ నవ్వుకుంటారు, తిట్టుకుంటారేమో, కానీ నాకైతే చాలా బాధేసింది. ఏంటి ఈయన దీనికోసం బురదలో దొల్లడం ఏంటి, వాళ్ళ ముందు ఇట్లా చేయడం ఏంటి అని. సో చాలా అంటే చాలా ఎమోషన్స్ ఉన్నాయి ఈరోజు ఈ ఎపిసోడ్లో. బట్ వెంకీ వైబ్ అనే ఒక క్యారెక్టర్ని గుర్తుపెట్టుకోండి. ఈయన ఏం చేసైనా సరే సెలెక్ట్ అవుతాడు కంపల్సరీ. అగ్నిపరీక్ష 2 బిగ్ బాస్కి వెళ్తాడా వెళ్ళదా అనేది పక్కన పెడితే, అగ్నిపరీక్ష 2లో ఒక మైల్ స్టోన్ అయితే క్రియేట్ చేస్తారని అనిపిస్తుంది. తన కసి అలా ఉంది. సో ఓవరాల్ ఈ ఎపిసోడ్లో చూసుకుంటే మిక్స్డ్ ఎమోషన్స్, అన్ని ఎమోషన్సే. సో కంపల్సరీ చూడండి. ఫస్ట్ ఎపిసోడ్ ఒక ఎత్తు, సెకండ్ ఎపిసోడ్ ఒక ఎత్తు, థర్డ్ ఎపిసోడ్ దానికి మించి. అగ్నిపరీక్ష 2 మీద రోజుకి చాలా వైబ్ని క్రియేట్ చేస్తున్నారు. చాలా అంటే చాలా బజ్ క్రియేట్ అయిపోతుంది, హైప్ ఒక రేంజ్లో పెరిగిపోతుంది. సో చూడాలి ముందు బిగ్ బాస్ హౌస్లోకి ఎలాంటి ఆనుముత్యాలని తీసుకెళ్ళి బిగ్ బాస్లోకి వదులుతారు. ఈ అగ్నిపరీక్ష 2 స్టేజ్ మీద నుంచి కామనర్స్ పవర్ ఏంటో చూపించాలన్న ఇదిలో సెలక్షన్ కూడా జరుగుతుంది. అండ్ ఇక్కడ ఒకటి ఏంటంటే, ఒకళ్ళు గెలవాలి అంటే ఒకళ్ళు ఓడిపోవాలి, ఒకళ్ళు సెలెక్ట్ అవ్వాలంటే ఇంకొకరిని సెలెక్ట్ చేయకూడదు. సో జడ్జెస్ కూడా చాలా స్ట్రగుల్ అవుతూనే సెలెక్ట్ చేస్తారు. అవును, కొంతమందికి అన్యాయం జరుగుతుంది, కానీ కొంతమందికి పక్కా న్యాయం అయితే జరుగుతుందని నా ఒపీనియన్. సో ఫైనల్గా బిగ్ బాస్ స్టేజ్ మీద మనం చాలా మంచి క్యాండిడేట్స్ని, మంచి స్టోరీస్ని చూడబోతున్నామని అయితే నాకైతే అనిపిస్తుంది. ఇంకా అగ్నిపరీక్ష 2లో ఎన్ని ఎపిసోడ్స్ ఉన్నాయో నాకు తెలీదు, బట్ ప్రతి ఎపిసోడ్ని మేము ముందుకు తీసుకొస్తా. ప్రతి కంటెస్టెంట్ గురించి నా వరకు నేను చేయగలిగినంత వరకు నేను ఎలివేట్ చేస్తూనే ఉంటా.
అండ్ ఇది ఈరోజు అగ్ని పరీక్ష సీజన్ 2 అండ్ ఎపిసోడ్ 3 గురించి రివ్యూ. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇలాంటి మంచి కంటెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా మీ ఒపీనియన్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై హింద్.